యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా హిట్ గా నిలిచి 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. క్లైమాక్స్ లో ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించిన ప్రశాంత్ వర్మ ఈసారి 2.5 గంట సేపు సీట్ లో కూర్చోకుండా చేస్తానని సీక్వెల్ అనౌన్స్ చేశాడు. రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏంటి అంటూ జై హనుమాన్ అనౌన్స్ చేశాడు. దీంతో ఈ సీక్వెల్ నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. ఇప్పటికే సీక్వెల్ వర్క్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ త్వరలోనే జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్ రావాల్సి ఉంది, కానీ మేకర్స్ స్కిప్ చేశారు. అయితే ఇప్పుడు మెగా అప్డేట్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 17కి 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జై హనుమాన్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే రోజు శ్రీరామనవమి కూడా కావడంతో జై హనుమాన్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా, హనుమాన్ గా స్టార్ హీరోలను తీసుకోవాలని అనుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. కాబట్టి వచ్చే ఏడాదిలో ఈ క్రేజీ సీక్వెల్ ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపేయడం గ్యారంటీ.